సార్ ఉమెన్ కోసం స్పెషల్గా ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా? ఉమెన్ కోసం చాలా ఉన్నాయండి. వాళ్ళు యాక్చువల్గా అంటే ఒక ఉమెన్గా లేరు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారుతున్నారు. ఒక సెల్ఫ్ ఇండివిజువాలిటీ వచ్చింది వాళ్ళకి కూడా. సో వాళ్ళు కూడా చాలా మ్యారేజ్ కూడా డిలేగా చేసుకుంటున్నారు, సెటిల్ అవుదాం మన లైఫ్లో. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటేనండి, వాళ్ళకంటూ ఒక పాలసీ ఉండాలి కదా అని చెప్పి మన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉమెన్ కేర్ పాలసీని లాంచ్ చేశారు. ఉమెన్ కేర్ పాలసీలో ఏంటంటేనండి, మినిమం 18 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ దాకా ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా చూడండి, కొంతమంది డైవర్స్ తీసుకొని సింగిల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, అలాంటి వాళ్ళకి కూడా ఈ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మనకి బయట హాస్పిటల్లో వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ కనుక మనం వెళ్ళాము అంటే చాలా మనకి గోల్డ్ అంతా అమ్ముకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితి వాళ్ళ ఉంది. సో కాబట్టి అంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్పెసిఫిక్గా ఉమెన్స్ కోసం అని పెట్టారు. ఇందులో ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ మెటర్నిటీ ఖర్చులు కావచ్చు, ఏదైనా మిస్క్యారేజ్ అయితే అవి కూడా కవర్ అవుతున్నాయి. ఉమెన్‌కి కూడా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా మంది సఫర్ అవుతారు, క్యాన్సర్స్ వస్తున్నాయి, వాటికి కూడా సంబంధించి కూడా ఈ పాలసీ అనేది టేక్ కేర్ చేస్తుంది. సో ఇందులో ఎలా ఉంటుందంటేనండి, ఫస్ట్ 30 డేస్ దాకా ఏం కవర్ కాదు. పాలసీ తీసుకున్న ఫస్ట్ 30 డేస్ ఏ జ్వరం కూడా కవర్ కాదు, ఈవెన్ ఫీవర్ ఇల్నెస్ కూడా కవర్ కాదు 30 డేస్. తర్వాత 2 ఇయర్స్ దాకా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయండి, అవి కవర్ కావు. అదేంటంటే ఈ రూల్స్ అనేవి IRDA రూల్స్. అంటే ప్రతి పాలసీలో ఉండేవే ఈ పాలసీలు కూడా ఉన్నాయి సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, న్యూ బోర్న్ బేబీ కవరేజ్ కానివ్వండి, అలాంటివి అడిషనల్గా ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మిస్క్యారేజ్ బై యాక్సిడెంట్ అయినా కూడా అది కూడా కవర్ అవుతుంది. సో అట్లాంటి స్పెషల్ బెనిఫిట్స్ అన్ని ఈ పాలసీలో ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలసీ ఏంటంటేనండి, చాలామంది ఏంటంటే డిపెండెంట్ చిల్డ్రన్స్ మిగతా అన్ని జనరల్ పాలసీలో ఎలా ఉంటుందంటే, డిపెండెంట్ చిల్డ్రన్ని 18 ఇయర్స్ దాకానే చూస్తారు. 18 ఇయర్స్ వచ్చాయంటే ఆ పిల్లలు ఇంక నెక్స్ట్ అడల్ట్ కింద ట్రీట్ చేసి సపరేట్ పాలసీ ఇస్తారు. కానీ ఇందులో ఏంటంటే డిపెండెంట్ గర్ల్ చైల్డ్ కనుక ఉంటే అప్ టు 30 ఇయర్స్ దాకా కూడా మనతో పాటు ఆ పాపని కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అది అడిషనల్ ఫీచర్ ఇందులో పెట్టారు. సో ఇందులో ఏంటంటే అండి, ఇప్పుడు IVF చేసుకున్నా కూడా, లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఈ పాలసీని కంటిన్యూ చేసుకుంటే కనుక పుట్టబోయే పిల్లలు కూడా ఆటోమేటిక్గా కవరేజ్ అనేది ఇందులో యాడ్ అవుతుంది. సో అది ఎక్స్ట్రా బెనిఫిట్ కింద చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఉమెన్స్ కోసం సపరేట్గా పాలసీ అన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి మెయిన్గా మెటర్నిటీ ఒకటి కవర్ అవుతుంది. ఇందులో సపోజ్ అది కూడా 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత. సో మన తీసుకున్న సమ్మిషన్ బట్టి ఉంటుందండి. సపోజ్ 2 lakhs పాలసీ తీసుకున్నాను, 5 lakhs పాలసీ తీసుకుంటే అప్ టు 25,000 రూపీస్ దాకా ఇస్తారు. అదే 10 lakhs పాలసీ తీసుకుంటే అప్ టు 50,000 రూపీస్ దాకా కూడా లిమిట్స్లో మనకి ఈ మెటర్నిటీ కాస్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు అలాగే చూస్తే మనకి ఈ మిస్క్యారేజ్ వాంటెడ్గా అయినా సరే పాలసీ తీసుకున్న 2 years తర్వాత నుంచి కూడా ఇది మనకి అందుబాటులో ఉంటుంది. సో దానికి అయ్యే ఖర్చు కూడా కంప్లీట్గా కంపెనీ భరిస్తుంది. అలాగే చూడండి, ఓన్లీ మెడిసిన్స్ అంటే జనరల్గా ఉంటారు, హాస్పిటల్ అనుకుంటారు, అంటే మనకు ఇంగ్లీష్ ట్రీట్మెంట్ అనుకుంటారు. అలా కాకుండా ఆయుర్వేదం కూడా ఉంది. సో ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ కూడా మనకి ఈ పాలసీలో కవరేజ్ ఉంటుంది. సో యునాని అంటారు, ఆయుర్వేదము, ఇట్లాంటి ఇప్పుడు ఇవన్నీ హోమియోపతి కూడా వచ్చాయి. స్టార్ హోమియోపతి ఇలాంటి కంపెనీస్ వచ్చిన తర్వాత ఏమంటే హోమియోపతి కూడా కార్పొరేట్ అయిపోయింది. అంటే మీకు ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలు ఉంటే కనుక ట్రీట్మెంట్ కోసం ఈ హోమియోపతిని కన్సల్టేషన్ కూడా హోమియోపతి, ఆయుర్వేదిక్ కూడా మనకి కవరేజ్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఒకప్పుడు ఇవి లేవు. ఒకప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్, ఒక ఆపరేషన్స్ మాత్రమే కవరేజ్ ఉండేవి. ఇప్పుడు అది కూడా మాని ఇలా వచ్చినాయి. అలాగే డెడికేట్ ట్రీట్మెంట్స్ అంటారండి. చూడండి, చాలా మంది ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే, కంప్లీట్గా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, 24 hours ఉండాలి, 1 day హాస్పిటల్లో ఉండాలి, లేకుండా మైన్యూట్గా ఆపరేషన్స్ వచ్చేసాయి. ఒక 6 hours, జస్ట్ ఒక 2 hours ఆపరేషన్ అయిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాంటి డే కేర్ ప్రొసీజర్స్ అంటారు వాటిని. అలాంటి డే కేర్ ప్రొసీజర్స్ కూడా మనకి కవరేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది డే కేర్ ప్రొసీజర్ కానీ అర్థం కాదు. ఇప్పుడు ఈవెన్ కొన్ని ఏదైనా మనం ఎమర్జెన్సీ వార్డులో ఆపరేషన్ చేయించుకున్న చిన్న దాని కూడా వస్తుందా అని అడుగుతారు. అంటే జస్ట్ వన్ డేలో సర్జరీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయేటట్టున్నా అలాంటి వాటికి కూడా కవర్ అవుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, ఇది కవర్ అవ్వాలి అంటే అనస్థిషియా మస్ట్. అనస్థిషియా ఇచ్చి చేసిన ఆపరేషన్కి కవరేజ్ ఉంటుంది. అనస్థిషియా ఇవ్వకుండా చేసిన ఆపరేషన్కి కవర్ కాదు. అంటే చిన్న చిన్న కుట్లు వేసి చూడండి, కింద పడ్డారనుకోండి కొంచెం బ్రేక్ అవుతుంది, సో కుట్లు వేస్తారనుకోండి అవి కవర్ కావు. అలానే మైనర్ కవర్ కావు. కంపల్సరీగా అనస్థిషియా వాడారా లేదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అనస్థిషియా ఇచ్చిన ప్రతి ఆపరేషన్ కవర్ అవుతుంది. సో అట్లా ఇది మంచి పాలసీ అని చెప్పొచ్చు అండి ఉమెన్ కోసం. 18 years ఏజ్ నుంచి 75 years ఏజ్ దాకా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అలాగే చూడండి, ఇప్పుడు సింగిల్ ఒక ఉమెన్ ఉన్నారు, డైవర్స్ తీసుకున్నారు, వాళ్ళ బాబు పాప ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 mother + 1 child or 2 child అలా కూడా ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు. సో అట్లా మనకి ఈ పాలసీ అన్ని విధాలుగా ఒక ఉమెన్కి ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఓకే. అలాగే సార్, ఇప్పుడు కొంతమంది ఉమెన్ ఉంటారు కదా, లైక్ సింగిల్ ఉమెన్, అంటే ఆల్రెడీ డెలివరీ అయిపోయి సింగిల్ ఉమెన్గా ఉన్న వాళ్ళకి ఈ పాలసీ అప్పుడే తెలిసింది. అలాంటి వాళ్ళు ఈ పాలసీని అప్పుడే తీసుకోవచ్చండి. చెప్తున్నా, ఏజ్ 18 years నుంచి 75 years దాకా. సపోజ్ ఒక
జనరల్గా ఏంటంటేనండి ఈ మధ్య కార్పొరేట్ పాలసీస్ వస్తున్నాయి. మాకు ఇలాంటి ఇప్పుడు చూడండి, ఒక యంగ్గా ఒక ఇంజనీర్ జాయిన్ అయ్యాడు అనుకోండి, ఏ ఇన్ఫోసిస్లోనో టీసీఎస్లోనో జాయిన్ అవుతారు. జాయిన్ అవుతున్న వాళ్ళు ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళకి పేరెంట్స్ కూడా పాలసీ ఇస్తుంది. ఇప్పుడు కంపెనీ ఎంప్లాయీకి వాళ్ళ పేరెంట్ కూడా కవర్ అవుతారు అనమాట. ఇప్పుడు మాకు చాలా అలాంటి కేసెస్ వస్తాయంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు, అతనికి ఒక 5 lakhs కవరేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ కూడా కవరేజ్ ఉంటుంది 5 lakhs. కానీ ఎప్పుడైతే తనకు ఆన్ సైడ్ వెళ్తున్నాడో, అంటే ఇక్కడ టీసీఎస్ జాబ్ వదిలేసి ఫారిన్ కంపెనీ లైక్ కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానీ మూవ్ అవుతున్నాడో, అప్పుడు వాళ్ళ మదర్కి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే హీఈస్ నాట్ నో మోర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ కదా. అట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళ మదర్ కోసం కూడా మనం పాలసీ తీసుకోవచ్చు. పిల్లలు అప్ టు 75 years, వాళ్ళ మదర్కి 75 years వచ్చేంత వరకు కూడా ఈ పాలసీ అనేది మన దగ్గర తీసుకోవచ్చు. ఓకే, అంటే బిఫోర్ సర్జరీయే కాదు, ఆఫ్టర్ సర్జరీ ఏదన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే అప్పుడే ఈ పాలసీ గురించి తెలిసిన వాళ్ళు ఆఫ్టర్ సర్జరీ అయినా ఈ పాలసీ తీసుకుంటే కవర్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే దాన్ని పీడీ అంటారు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. అంటే మనం పాలసీ తీసుకున్న టైంకే ఆల్రెడీ అతను ఆపరేషన్ అయిన ఉండొచ్చు, లేదా అప్పటిదాకా మనకి ఆల్రెడీ డయాబెటిక్ కావచ్చు, ఒక హైపర్ టెన్షన్ బీపీ కావచ్చు, ఒక థైరాయిడ్ కావచ్చు, ఇలాంటివన్నీ కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో మనం పాలసీ తీసుకున్న టైంకి ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయి బాడీలో, దాన్ని పీడీ అంటారు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. అలాంటి మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా వస్తే, అలాంటి రిపీట్ అయితే అప్ టు 3 years దాకా కవర్ చేయరు. ఆఫ్టర్ 3 years మళ్ళీ కవర్ చేస్తారు. ఇప్పుడు చూడండి, డయాబెటిక్ పేషెంట్ వచ్చారనుకోండి, ఆల్రెడీ డయాబెటిక్ ఉంది, సో వాళ్ళ సన్ ఈ పాలసీ తీసుకున్నాడు మదర్ కోసం. సో వాళ్ళ మదర్కి ఏంటంటే డయాబెటిక్ రిలేటెడ్ ఎలా ఉంటాయంటే, ఈ రెటినా ఒకటి డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి మెయిన్గా, ఒకటి కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది, ఫుడ్ అల్సర్ అంటారు, అంటే కాళ్ళ మధ్యలో ఫుడ్ అల్సర్ వస్తుంది. సో ఈ బేసిక్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళందరికీ ఈ 3 కామన్గా ఉంటాయి. సో ఈ 3 సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రం ఒక 3 years ఆగాల్సి ఉంటుంది, తర్వాత మళ్ళీ మనకి కవర్ అవుతుంది. సో ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉన్నారు అనుకోండి, ఆల్రెడీ బీపీకి సంబంధించింది ఏమొస్తుందంటే హార్ట్ ఇష్యూస్ వస్తాయి. సో సపోజ్ ఆల్రెడీ పాలసీ తీసుకున్నప్పుడే బీపీ ఉంది చెప్పి మనం తీసుకున్నాం, ఎప్పుడన్నా డిస్క్లోజ్ చేయాలండి. మనకి ఏ మాత్రం బాడీలో ఏదైనా ఇష్యూ ఉంటే, హెల్త్ ఇష్యూ ఉంటే, మనం పాలసీ తీసుకున్న టైంలో చెప్పాలి కంపెనీకి, నాకు ఈ బైపీ ఉందండి, థైరాయిడ్ ఉంది అని చెప్పాలి. చెప్పకుండా తర్వాత మనం పాలసీ తీసుకున్నాం అనుకోండి, మనకి క్లెయిమ్ రాకపోవచ్చు, క్లెయిమ్లో ఒక ఇష్యూస్ రావచ్చు. కాబట్టి క్రిస్టల్ క్లియర్ అని చెప్పేస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని, దానికి సంబంధించిన ఏ ఆపరేషన్స్ ఒక 3 years వెయిట్ చేయమని చెప్తారు, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ కవర్ అవుతాయి. ఓకే, కాబట్టి మనం డిస్క్లోజ్ చేసి తీసుకోవడం బెటర్. ఓకే, సో ఉమెన్కి ప్లాన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఉమెన్కి ఎస్పెషల్లీ అయితే అప్ టు 75 years దాకా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇది బెస్ట్ ప్లాన్. ఓకే, సో మేజర్ అయిన వెంటనే ఉన్న ఉమెన్ నుంచి 75 years ఉమెన్ వరకు ఇలాంటి ప్లాన్స్ చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా డెఫినెట్గా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, మీ క్వైరీ రిలేటెడ్ డౌట్స్ అన్నీ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.